Mother Shoyu, cut off every line from him. If he has no approach, he has no wings. Fly! Eye to the middle? Why? హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను హైక్యూ మాంగానే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పటి వరకు నేను 340 చాప్టర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ చాప్టర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ చాప్టర్ వచ్చి 341. ఇక్కడ టనాకా స్పైక్ ని బ్లాక్ చేయడం చూసి మీకా సుగురుతో కరాస్నో గేమ్ చాలా ఫన్ గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ నెంబర్ 10 షోయో వాళ్ళు ఈ నేషనల్స్ ని విన్ అయ్యే ఫేవరెట్ టీమ్ ని డిఫీట్ చేశారని చెప్తుంది దాని సుగురు. కానీ నీకు ఒకటి తెలుసా, ఎవరి టీమ్ లో బ్లాకింగ్ బాగుంటుందో ఆ టీం గుడ్ టీమ్. ఇలాంటి గేమ్స్ లో బ్లాకింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. ఇంకో పక్క సుగువారా అండ్ డేటెక్ ప్లేయర్స్ ఆ బ్లాక్ ని చూసి కాంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్ యామగుచి, మా టీమ్ లో సుఖి ఉన్నాడు, అతన్ని తక్కువ అంచనా వేయదని గట్టిగా డిక్లేర్ చేస్తాడు. నెక్స్ట్ ప్యానల్ లో ప్రతి టీం నుంచి ఒక మిడిల్ బ్లాకర్ ని చూపిస్తారు. ఒక మిడిల్ బ్లాకర్స్ గురించి డేటా కెప్టెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇక ఓషిమి సర్వ్ చేస్తే సామురా కామెడీ బ్లాకింగ్ గురించి ఆలోచిస్తూ ఇప్పుడు మనం గేమ్ ని స్లోగా అండ్ స్టడీగా ఆడాలి. అందులో ఫస్ట్ ది వచ్చి వాళ్ళ సర్వ్స్ ని రిసీవ్ చేసుకోవాలని ఓషిమి సర్వ్స్ ని రిసీవ్ చేసుకొని కాగయామాకి బాల్ ని సెట్ చేస్తాడు. ఇక అందరూ సింక్రనైజ్ అటాక్ ని చేయడానికి వస్తారు. కాగయామా ఆ బాల్ ని టొనాకాకి సెట్ చేస్తే టనాకా ఆ బాల్ ని లైన్ షాట్ ని హిట్ చేసి స్కోర్ చేస్తాడు. అప్పుడే సైకో ఉడాయితో నువ్వు అనుకున్నది నిజమే, అతను నా తమ్ముడు అని చెప్తుంది. ఇక్కడ ఉడాయ్ కరాస్మా సింక్రనైజ్డ్ అటాక్ ని చూసి షాక్ అవుతాడు. అలాగే కామెంటేటర్ సామురా రిసీవ్ ని అండ్ కాగయామా పర్ఫెక్ట్ సెట్ ని చూసి కాంప్లిమెంట్ చేసి కాగయామా గురించి చెప్తూ ఉంటారు. అలాగే కాగయామాతో ఆడిన ప్లేయర్స్ టీవీలో మ్యాచ్ ని చూస్తూ అతన్ని మీట్ అయ్యి ఆటోగ్రాఫ్ తీసుకోవాలని మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ టనాకా సర్వ్ చేస్తాడు, బట్ బాల్ ని నెట్ కి తగులుకొని కరాస్నో కోర్ట్ లోనే పడుతుంది. నెక్స్ట్ బిసో సర్వ్ చేస్తే టనాకా ఆ బాల్ ని రిసీవ్ చేసుకొని కాగయామాకి ఇస్తాడు, బట్ అది బ్యాడ్ పాస్. కానీ ఆ బాల్ ని హిట్ చేయడం కోసం హినాటా జంప్ చేయడం చూసి బిషో బాల్ ని హినాటాకి సెట్ చేయొద్దని అనుకుంటూ ఉంటాడు. కాగయామా ఆ బాల్ ని హినాటాకి సెట్ చేస్తే కామెడా బ్లాకర్స్ ఆ బాల్ ని బ్లాక్ చేస్తారు, బట్ అయినా కూడా హినాటా స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. హినాటా క్విక్ అటాక్ ని స్టాప్ చేయకపోవడంతో అది చూసి కురో ఒక స్మైల్ చేస్తాడు. నెక్స్ట్ సుగువారా, మనం కామెడా బ్లాకర్స్ తో గేమ్ ఆడాలంటే బెస్ట్ వే వచ్చి 3 అయోనర్స్ తో ఆడుతున్నామని నీతో నువ్వు చెప్పుకుంటే సరిపోతుంది, బట్ ఇలా ఆకాశకి చెప్పొద్దని చెప్తాడు. ఇక్కడతో చాప్టర్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చి 342. ఈ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి లాజిక్. ఇక్కడ మీకా కామెడా బ్లాకర్స్ చాలా స్కేరీగా ఉన్నారు, కాగయామా నెంబర్ 10 కి సెట్ చేస్తారని వాళ్ళకి ఎలా తెలుసు అని చెప్తే సుగురు వాళ్ళు బాల్ ని క్లోజ్ గా వాచ్ చేసి బాల్ ఏ డైరెక్షన్ లో వెళ్తుందో చూసి అప్పుడు బ్లాకర్స్ ఒకేసారి రియాక్ట్ అయ్యి స్పైక్స్ ని బ్లాక్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే కామెడా బ్లాకింగ్ టెక్నిక్ ని బంచ్ షిఫ్ట్ అని పిలుస్తారు. ఈ టెక్నిక్ లో 3 బ్లాకర్స్ మిడిల్ లో ఉంటే దాన్ని బంచ్ అంటారు. ఆ పొజిషన్ లో ఉంటే అపోనెంట్స్ అటాక్స్ కి రెస్పాండ్ అవ్వడం చాలా ఈజీ అని చెప్తాడు. ఇక సుకి మిడిల్ బ్లాకర్ పొజిషన్ లోకి వస్తాడు. అది చూసి కూరో బ్లాకర్ పొజిషన్ లో నువ్వే విన్ అవుతావని వాళ్ళకు చూపించని అంటాడు. నెక్స్ట్ హినాటా సర్వ్ చేస్తే ఆ బాల్ ని హకుబా రిసీవ్ చేసుకుని సువాకి ఇస్తే సువా వచ్చి బీసోకి స్పైక్ ఇస్తాడు, బట్ షోకి ఆ స్పైక్ ని బ్లాక్ చేస్తాడు. కానీ అది తన ఫింగర్స్ కి తగులుకొని కోర్టులోనే ఉంటుంది, బట్ బాల్ ని రిసీవ్ చేసుకుంటారు. నెక్స్ట్ కాగయామా ఆ బాల్ ని ఆసయికి స్పైక్ ఇస్తాడు. అయితే ఆల్రెడీ 2 బ్లాకర్స్ ఆ స్పైక్ ని బ్లాక్ చేస్తారు, బట్ ఆసయి హిట్ చేసి స్కోర్ చేస్తాడు. మళ్ళీ సుగురు మీకాతో, బట్ సైడ్ అటాక్స్ కి రెస్పాండ్ అవ్వడం చాలా కష్టం, బట్ కామెడా బ్లాకర్స్ ఈజీగా ఎక్కడి నుంచి అటాక్ చేసినా కూడా వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు. మినిమం 2 బ్లాకర్స్ బ్లాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు అలా చేయాలంటే జంప్ చేస్తే సరిపోదు, బ్లాకర్స్ సింక్ లో అలాగే కోఆర్డినేట్ గా ఉంటేనే స్టాప్ చేయగలరు. అలా చెప్పడం కన్నా చేయడం చాలా కష్టం అని చెప్తే మీకా ఒక బ్లాక్ చేయాలంటే బ్లాక్ ఎవరికి సెట్ చేస్తారో ఆలోచించాలి, బాల్ ని వాచ్ చేయాలి, పక్కన వెనకలో ఉన్న ప్లేయర్స్ యాక్షన్, ఇలా చాలా ప్రాసెస్ ఉందని అర్థమవుతుంది. ఇక అకుబా స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. నెక్స్ట్ నొజావా సర్వ్ చేస్తాడు, బట్ అది కోర్ట్ అవుట్ సైడ్ నా పడుతుంది. నెక్స్ట్ ఆసయి సర్వ్ చేస్తే నొజావా రిసీవ్ చేసుకుని సువాకి ఇస్తే హోషియోమికి సెట్ చేస్తాడు. హోషియోమి ఆ స్పైక్ ని హిట్ చేస్తాడు, బట్ పర్ఫెక్ట్ టైమింగ్ లో జంప్ చేసి ఆ స్పైక్ ని బ్లాక్ చేస్తారు. ఆ బ్లాక్ ను చూసి హినాటా, ఉడాయి అలాగే హిరుగామి షాక్ అవుతారు. బాల్ ని బ్లాక్ చేసే ముందు సుకి టైమింగ్ చాలా క్రూషియల్ అని బ్లాకర్స్ తో మాట్లాడుతూ ఉండడం చూస్తాము. నెక్స్ట్ హోషియోమి వచ్చి నా స్పైక్స్ ని బ్లాక్ చేయడానికి నార్మల్ గా ఎక్కువ టైం పడుతుందని అనుకుంటాడు. అప్పుడే కాగయామా హోషియోమితో నీకు కూడా సర్ప్రైజ్ టైం అయిపోయిందని అనుకుంటున్నానని కామెంట్ చేస్తాడు. అప్పుడు హోషియోమి సుకితో ఐ గెస్ నువ్వు కూడా సాటి హీటర్స్ ని తక్కువ అంచనా వేయవని అనుకుంటున్నానని కామెంట్ చేస్తాడు. ఇక్కడతో చాప్టర్ అనేది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చి 343. ఈ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి లిటిల్ జైంట్స్. ఫస్ట్ వన్ లో చూసుకుంటే హోషియోమి ఫ్యామిలీలో అందరు ఉంటారు, బట్ హోషియోమి ఒకడే షార్ట్.
నెక్స్ట్ కామెడీ కోచ్ హోషియోమి, నువ్వు ఒక లిటిల్ బర్డ్ లాగా అటు ఇటు ఫాస్ట్ గా మూవ్ అవుతున్నావు అని అంటాడు. బికాస్ హోషియోమిని కూల్ చేయడానికి ఎంకరేజ్మెంట్ అంతే. నెక్స్ట్ సుకి బ్రదర్ ఊడాయ్తో హోషియోమిని చూస్తుంటే నువ్వే గుర్తుకు వస్తున్నావు అని చెప్తే ఊడాయ్ అవునా, నేను అంత అమేజింగ్ ప్లేయరా అని అడిగితే హోల్ టీం నీ మీదే డిపెండ్ అయ్యేది, నువ్వు మియాగిలోనే లిటిలియస్ అని చెప్తాడు. నెక్స్ట్ ఆసహి తన సెకండ్ సర్వ్ చేస్తే అకూబా ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. బట్ అది హ్యాండ్స్ కి తగిలి వెనక్కి వెళ్తుంది. అప్పుడు నొజావా ఆ బాల్ ని తీసుకుని హోషియోమికి సెట్ చేస్తాడు. మళ్ళీ కరాస్నో బ్లాకర్స్ బ్లాక్ చేస్తే బట్ హోషియోమి సుకి హ్యాండ్స్ కి ఏం చేసి స్పైక్ చేస్తే కోర్ట్ అవుట్ సైడ్ లో పడుతుంది. అది చూసి ఓడాయ్ నాకు తెలుసు అతను బ్లాకర్స్ తో ఆడుకుంటున్నాడని అంటాడు. షోయో ఆ స్పైక్ ని చూసి అసూయ పడతాడు. ఇక కామెంటేటర్స్ అతని ముందర ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా టెక్నిక్ తో ఆ వాల్ ని బ్రేక్ చేసి పాయింట్స్ ని తీసుకొని రాగలడు. హోషియోమి ఏస్ అని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చూపిస్తున్నాడని చెప్తారు. ఆ స్పైక్ ను చూసి వాళ్ళ టీం అందరూ మాట్లాడుకుంటారు. ఇక హోషియోమి పాస్ట్ ని చూపిస్తారు. హోషియోమి వాళ్ళ మదర్ తో నేను వాలీబాల్ టీమ్ లో జాయిన్ అవుతానని చెప్తాడు. నెక్స్ట్ ప్యానల్ లో తన బ్రదర్ నా దగ్గర నుంచి బాల్ ని తీసుకుంటే మా టీంలో జాయిన్ చేసుకుంటానని హోషియోమిని ఆట పట్టిస్తూ ఉంటాడు. తర్వాత టీవీలో వాలీబాల్ గేమ్ ని చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ స్టేడియం కి వెళ్లి చూస్తాడు. ఆఫ్టర్ దట్ నీకు ఫస్ట్ నెట్ అందుతుందా అని అంటే ఇంట్లో ఉన్న బల్బ్ ని జంప్ చేసి టచ్ చేస్తాడు. ఇక తర్వాత రోజు స్కూల్లోకి వాళ్ళ బ్రదర్ వచ్చి నేను కూడా స్పైక్ చేయొచ్చు అని అడిగితే హోషియోమి బాల్ ని స్పైక్ చేయడం అంత ఈజీ కాదు, జంపింగ్ అప్రోచ్ అండ్ టైమింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్తాడు. నెక్స్ట్ స్పైక్ చేస్తే అది చూసి హోషియోమి షాక్ అవుతాడు. అప్పుడు వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్లి మన ఫ్యామిలీలో అందరూ టాలే బట్ నేను తప్ప ఎందుకని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ మదర్ ఇది జెనెటిక్స్ వల్ల, మీ గ్రాండ్ ఫాదర్ కూడా షార్టే అలాగే నేను కూడా, షార్ట్ గా ఉంటే తప్పేంటి అని అంటే హోషియోమి నేను టాల్గాస్ ని డిఫీట్ చేయలేకపోతున్నానని చెప్తాడు. దానికి వాళ్ళ మదర్ నువ్వు షార్ట్ గా ఉన్నావు కాబట్టి టాల్గాస్ ని డిఫీట్ చేయలేవా, టాల్గాస్ ని డిఫీట్ చేయడానికి నీ దగ్గర ఒక దారి కూడా లేదా, అయితే నేను చెప్పేది విను, ట్రైనింగ్ తీసుకొని బెటర్ అయ్యి మీ బ్రదర్ ని డిఫీట్ చేయని చెప్తుంది. నెక్స్ట్ కాగయామా సర్వ్ చేస్తే హోషియోమి రిసీవ్ చేసుకొని స్పైక్ చేయడానికి రెడీగా ఉంటాడు. బట్ సువా హకుబాకి బాల్ ని సెట్ చేస్తాడు. హకుబా స్పైక్స్ ని హిట్ చేసి స్కోర్ చేస్తాడు. ఇక్కడ హోషియోమి రిసీవ్ ని చూసి షాక్ అవుతారు. కాగయామా సర్వ్ ని రిసీవ్ చేసుకొని మళ్ళీ స్పైక్ కోసం వెళ్ళడం చూసి షాక్ అవుతారు. నెక్స్ట్ హోషియోమి వికెట్ సర్వ్ చేస్తే ఆసయ్య ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. బట్ అది డైరెక్ట్ కామెడీ కోర్ట్ లోకి వెళ్తుంది. అయితే అది గ్యాప్ లోకి వెళ్తుంది. బట్ వాళ్ళ లీబ్రో వన్ హ్యాండ్ తో ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. నెక్స్ట్ హోషియోమి ఆ బాల్ ని తీసుకొని కోర్ట్ అవుట్ సైడ్ నుంచి పర్ఫెక్ట్ స్పైక్ ని సెట్ చేస్తే అకోబా ఆ బాల్ ని హిట్ చేసి స్కోర్ చేస్తాడు. ఇంకోసారి వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోతుంది. బికాస్ పర్ఫెక్ట్ రిసీవ్స్, జంపింగ్, సర్వ్స్, బ్లాకింగ్ సెట్ చేయడం చూసి షాక్ అవుతారు. ఓ పక్క కామెంటేటర్స్, అపోనెంట్ ప్లేయర్స్, తన టీం ప్లేయర్స్ అందరూ అతని గేమ్ ను కాంప్లిమెంట్ చేస్తారు. అప్పుడే ఊడాయ్ నేను మియాగిలోనే హయ్యర్ లెవెల్ ప్లేయర్, నేను ఏఎస్ కి డిజర్వ్డ్ ప్లేయర్ అని కూడా తెలుసు. బట్ ఇది నేషనల్స్, నువ్వు ఎక్కువ గేమ్స్ ఆడే కొద్దీ బిగ్గర్, స్మార్టర్ అలాగే ఫాస్టర్ ప్లేయర్స్ వస్తారు. నేను హైట్ కి బదులుగా నా స్కిల్స్ అండ్ టెక్నిక్స్ మీద డిపెండ్ అయ్యి సక్సెస్ అవుదామని అనుకున్నా. అయితే స్కిల్స్ అండ్ టెక్నిక్స్ ఎవరికైనా ఉంటాయి, బట్ నువ్వు చేయాల్సింది ప్రాక్టీస్ ఒకటే అని సుఖి బ్రదర్ తో చెప్తాడు. నెక్స్ట్ హోషియోమి వచ్చి ఎప్పుడైతే నువ్వు స్ట్రాంగర్ అండ్ బిగ్గర్ అపోనెంట్స్ తో ఫైట్ చేస్తావో అప్పుడు నువ్వు ఎంత స్మాల్ అండ్ వీకరో తెలుస్తుంది. అది నేను కొన్ని ఇయర్స్ ముందే రియలైజ్ అయ్యానని చెప్తాడు. ఇక్కడతో చాప్టర్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చి 344. ఈ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి మైల్ స్టోన్. ఇప్పుడు హోషియోమి తన సర్వ్ని కరాస్నో కార్నర్ కోర్ట్ లోకి హిట్ చేసి స్కోర్ చేస్తాడు. అది చూసి కరాస్నో టీం అందరూ షాక్ అవుతారు. అప్పుడు కూరో ఒకసారి వాళ్ళు రిథమ్ లోకి వస్తే కామెడీ బ్లాకింగ్ చాలా టఫ్ గా ఉంటుంది. కరాస్నో మీరు టఫ్ గా ఉండమని మనసులో అనుకుంటాడు. నెక్స్ట్ హోషియోమి తన థర్డ్ సర్వ్ చేస్తే నిష్నోయా ఆ బాల్ ని రిసీవ్ చేసుకుని కాగయామాకి ఇస్తే అతను టనాకాకి స్పైక్ ని ఇస్తాడు. టనాకా ఆ బాల్ ని లైన్ షాట్ ని హిట్ చేసి స్కోర్ చేస్తాడు. ఇక్కడ హినాటా ఎంత జంప్ చేసినా బ్లాకర్స్ పట్టించుకోకుండా ఉండడం చూసి షోయో ఇరిటేట్ అవుతాడు. నెక్స్ట్ హినాటా సర్వ్ చేస్తే నొజోవా ఆ బాల్ ని రిసీవ్ చేసుకుని సువాకి ఇస్తే సువా వచ్చి హోషియోమికి బాల్ ని సెట్ చేస్తాడు. బట్ 2 బ్లాకర్స్ బ్లాక్ చేస్తారు. అయినా కూడా హోషియోమి కాగయామా ఫింగర్స్ కి ఏం చేసి హిట్ చేస్తాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఆ సైడ్ హినాటా ఉన్నాడు కాబట్టి హిట్ చేస్తాడు. బట్ షోయో ఆ బాల్ ని రిసీవ్ చేసుకోలేకపోతాడు. నెక్స్ట్ ఆసి స్పైక్ ని హిట్ చేసి స్కోర్ చేస్తాడు. ఇక్కడ కామెంటేటర్స్ కరాస్నో మిడిల్ నుంచి క్విక్ అటాక్స్ ఎక్కువగా చేయడం లేదు, అవుట్ సైడ్ నుంచి చేస్తున్నారని కామెంట్ చేస్తారు. నెక్స్ట్ సావుమరా సర్వ్ చేస్తే రిసీవ్ చేసుకొని బిషోకి స్పైక్ ని వేస్తే బిషో హిట్ చేస్తాడు. బట్ టనాకా ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. అయితే కామెడీ 3 బ్లాకర్స్ కోర్ట్ లో వన్ సైడ్ కి ఉంటారు. నార్మల్ గా కోర్ట్ లో టోటల్ 3 సైడ్స్ ఉంటాయి, లెఫ్ట్, మిడిల్ అండ్ రైట్. బట్ ఇక్కడ బ్లాకర్స్ ఏదో ఒక సైడ్ మాత్రమే బ్లాక్ చేయడానికి గుంపుగా ఉన్నారు. దాన్నే స్టాక్ బ్లాకింగ్ అని అంటారు. నెక్స్ట్ సావుమరా బాల్ ని ఆసయికి సెట్ చేస్తే ఆసయి బాల్ ని హిట్ చేస్తాడు. కానీ ఆ స్పైక్ ని బ్లాక్ చేసి రిసీవ్ చేసుకొని నొజావాకి ఇస్తే బాల్ ని స్పైక్ చేస్తాడు. బట్ నిష్నోయా రిసీవ్ చేసుకుంటాడు. అయితే కామెడీ బ్లాకింగ్ సిస్టమ్ ని చూసి కోచ్ అలాగే డేటెక్ ప్లేయర్స్ వాళ్ళు స్పెసిఫిక్ ప్లేయర్ ని టార్గెట్ చేస్తున్నారని అండర్స్టాండ్ చేసుకుంటారు. అలాగే వాళ్ళ లెఫ్ట్ సైడ్ లో హిటర్స్ కూడా ఉండరు, ఆ సైడ్ రైట్ సైడ్ లో ఉంటాడు. అందుకే అతనికి సైడ్ బ్లాకర్స్ ఉంటారు. నెక్స్ట్ కాగయామా కామెడీ బ్లాకర్స్ ఆసైని బ్లాక్ చేయడం చూసి మిడిల్ లో ఉన్న సూకి సెట్ చేస్తారు. బట్ కామెడీ బ్లాకర్స్ ఆ స్పైక్ ని స్టాప్ చేస్తారు. అది చూసి కురా అండ్ కెన్మా వాళ్ళ స్టాక్ బ్లాకింగ్ ని కాంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్ సూకి కాగయామాతో పారిపోవడం ఆపేయమని చెప్తాడు. అంటే నేను హై స్పైక్స్ ని హిట్ చేస్తాను, హై స్పైక్స్ ని చేయమని దానికి మీనింగ్. ఇక్కడితో చాప్టర్ అనేది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చి 345. చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి కట్ టు ద క్విక్. సుకి చెప్పిన మాటలుని ఏమన్నావు అని
ఇద్దరు గొడవ పడతారు. ఇంకో పక్క సైకో నెంబర్ 5 ని అండ్ వాళ్ళ బ్లాకర్స్ ని స్టాప్ చేయమని చెప్తుంది. అలాగే కామెడీ కోచ్ వాళ్ళ టీము బాగా ఆడుతుందని, ముఖ్యంగా కోరాయి అతను పీక్ పర్ఫార్మెన్స్ తో ఆడుతున్నాడని చెప్తాడు. నెక్స్ట్ కాగయామ మళ్ళీ సుకీకి సెట్ చేస్తే బాల్ ని స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. అది చూసి కోచ్ అండ్ కామెడీ బ్లాకర్స్ షాక్ అవుతారు. నెక్స్ట్ ఓసియోమి స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. ఇంకో పక్క హినాటా స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. నెక్స్ట్ యామగోచి సర్వ్ చేస్తాడు, బట్ అది కోర్ట్ అవుట్ సైడ్ లో పడుతుంది. తర్వాత ఓసియోమి స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. నెక్స్ట్ బిస్వా సర్వ్ చేస్తే నిష్ణోయ ఆ బాల్ ని రిసీవ్ చేసుకుని కాగయామాకి ఇస్తే కాగయామా వచ్చి సుకీకి సెట్ చేస్తాడు. బట్ కామెడీ బ్లాకర్స్ ఈసారి ఆ స్పైక్ ని స్టాప్ చేసి ఓషియోమికి సెట్ చేస్తాడు. ఓషియోమి ఆ స్పైక్ ని కోర్ట్ కార్నర్ లోకి హిట్ చేసి స్కోర్ చేస్తాడు. దానికి కామెంటేటర్స్ ఓషియోమి విజన్ ని అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ని కాంప్లిమెంట్ చేస్తారు. ఇంకో పక్క షోయో ఆ స్పైక్ ని చూసి చాలా ఫ్రస్ట్రేట్ గా ఉంటాడు. నెక్స్ట్ బిస్వా సర్వ్ చేస్తే కరాస్నో టీం ఆ బాల్ ని రిసీవ్ చేసుకుని టనాకాకి సెట్ చేస్తారు. టనాకా ఆ స్పైక్ ని హిట్ చేస్తాడు, బట్ కామెడీ బ్లాకర్ స్టాప్ చేసి స్కోర్ ని తీసుకుంటారు. నెక్స్ట్ ఆసీ స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. ఇప్పుడు కరాస్నో టీం సర్వ్ కోసం కినోషిటాని సబ్స్టిట్యూట్ చేస్తుంది. కినోషిటా సర్వ్ చేస్తే బయాసి హ్యాండ్స్ కి తగిలి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ బాల్ ని రిసీవ్ చేసుకుని ఓషియోమికి ఇస్తే స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. ఇక్కడ స్కోర్ ని చూసుకుంటే కరాస్నోకి 20 పాయింట్స్ అండ్ కామెడాకి 24 పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ కరాస్నో టీం కామెడా సార్ ని రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ షోయో స్పైక్ కోసం స్లైడ్ జంప్ చేస్తాడు. అది చూసి బ్లాకర్ షాక్ అవుతారు. అందులో అకోబా బ్లాక్ చేస్తాడు, కానీ కాగియామా ఆసైకి బాల్ ని సెట్ చేసి స్పైక్ చేస్తాడు. బట్ అకోబా సెకండ్ టైం మళ్ళీ జంప్ చేసి స్పైక్ ని స్టాప్ చేస్తాడు. అది చూసి స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అలాగే డేటా ప్లేయర్స్ కూడా షాక్ అవుతారు. ఈ పాయింట్స్ తో కామెడీ టీం ఫస్ట్ సెట్ ని విన్ అవుతుంది. ఇక్కడతో చాప్టర్ అనేది ఎండ్ అయిపోతుంది.